సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మార్కెట్స్ రివర్స్ అవుతున్నాయి కదా! ఏదన్నా ఒక మంచి బెస్ట్ 5 స్టాక్స్ చెప్పి వాటిలో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 3 మంత్స్ టు 6 మంత్స్ ఇన్వెస్ట్ చేసుకునేది ఏమన్నా ఉంటే చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ గురించి ఇది మీకు టెక్నికల్‌గా మంచి టాప్ బెస్ట్ 5 స్టాక్స్ చెప్తున్నాం. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మీదే మీరు ఆలోచించండి. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం కాదు. మేము మిమ్మల్ని ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. మీరు ఒక 1, 2 సార్లు చెక్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌తో కూడా చెక్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. సో ఫస్ట్ కంపెనీ బీఎస్‌సీ. బీఎస్‌సీ లాస్ట్ 1 వీక్ బ్యాక్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ జనరేట్ చేసింది. 3200 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి 2700 లో వచ్చింది. ఇప్పుడు ఇవాళ మళ్ళీ రికవర్ అయ్యి 2800 అలా వచ్చింది. సో బీఎస్‌సీ 400 పాయింట్స్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ మంచిగా ఎంటర్ అవ్వచ్చు. 2800 అంతకు ఇంకా డౌన్ అయినా 2700, 600 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 3200 మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 1 మంత్, 2 మంత్స్‌లో ఛాన్సెస్ ఉన్నాయి. బీఎస్‌సీ అయితే ఎప్పుడు వీళ్ళకి కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఉన్నాయి. టర్నోవర్ పెరుగుతున్నాయి. 150 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. సో మంచి టర్నోవర్ అవుతుంది కాబట్టి బీఎస్‌సీ బాగా తగ్గింది. 3200 నుంచి ఇప్పుడు 2800 దాదాపు 400 పాయింట్స్ తగ్గింది కాబట్టి ఇదొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. దాని తర్వాత చూసుకుంటే ఎంసీఎక్స్. ఈ ఎక్స్‌చేంజెస్ ఎంసీఎక్స్ అంతకుముందు 2700 దాకా వెళ్ళింది. ఇప్పుడు 2300 వచ్చింది. ఇదేంటంటే ఇవాళ లో వచ్చి మళ్ళీ 2200 దాకా కూడా వచ్చింది. సో ఇది స్ప్లిట్ అయిందనమాట. 1:5 లాగా స్ప్లిట్ అయింది. సో కాబట్టి ఇది కూడా 500 పాయింట్స్ తగ్గింది. అంతకుముందు మొన్న లాస్ట్ మంత్ వరకు ఎంసీఎక్స్‌లో విపరీతమైన టర్నోవర్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం సేమ్ టర్నోవర్ మెయింటైన్ అవుతుంది కానీ కొంచెం మార్జిన్స్ పెరిగాయి. సో బట్ గోల్డ్ అండ్ సిల్వర్ కానీ, కాపర్ కానీ ఈ ఎక్స్‌చేంజెస్‌లో బాగా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇది అప్ ట్రెండ్ కంటిన్యూగా రేంజ్‌లో ఉంది. ఇది ప్రెజెంట్ 2300 నుంచి 2200 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి 2500 నుంచి 700 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3-6 మంత్స్‌లో ఉన్నాయి. సో ఎంసీఎక్స్ కూడా మంచి లీడింగ్ కంపెనీ ఇండియాలో. తర్వాత మూడోది తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు నాన్ స్టాప్‌గా మూవ్ అవుతుంది. జస్ట్ ఫిబ్రవరి 2వ తారీఖున చూసుకుంటే ఇది 1000 దగ్గర ఉంది. అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది ఇప్పుడు. దాదాపు ఇప్పుడు వచ్చి 200 పాయింట్స్ పెరిగింది. సో 1200 ఆ రేంజ్ వచ్చింది. ఇప్పుడు ఇండియాలో 4థ్ లార్జెస్ట్ ఆర్ 5థ్ లార్జెస్ట్ కంపెనీ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఎ ఫాస్టర్ పేస్. సో మంచి రిజల్ట్స్ వచ్చాయి లాస్ట్ 3 మంత్స్. సో అలాగే కంటిన్యూ ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు 1200 ఆ రేంజ్‌లో ఉంది. 1300 దాకా కూడా టార్గెట్ కనపడుతుంది. ఒక 2-3 మంత్స్‌లో. అలాగే డౌన్ ఒకవేళ అయినా కిందకొచ్చిన 1100 ఆ రేంజ్‌లో వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ట్రెండ్ చాలా బాగుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత నాలుగో కంపెనీ వచ్చి ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. దీని మీద చాలా నెగెటివ్ న్యూస్‌లు వచ్చాయి కానీ బట్ మొన్న రిజల్ట్స్ చూస్తే 30% ప్రాఫిట్ చూపించింది. సో ఇది కూడా అంతకుముందు 4800 ఆ రేంజ్ ఉండేది. ఇప్పుడు 4200. మళ్ళీ ఇక వరస్ట్ కేస్‌లో చూసుకున్న 4000 అయితే మేజర్ సపోర్ట్ సస్టైన్ అవుతుంది. సో మొన్న ఎంత న్యూస్ వచ్చినా కానీ మార్కెట్ ఫాల్ అయినా ఇది 4000 దగ్గర బాగా సపోర్ట్ చూపిస్తుంది. కాబట్టి మళ్ళీ 4000 దగ్గర ఒకవేళ వస్తే బై చేయండి. టార్గెట్స్ తీసుకుంటే 4500 నుంచి 600 వరకు ఛాన్స్ ఉంది. 2-3 మంత్స్‌లో మంచి ఈ రేంజ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రెజెంట్ రేట్ 4200. స్టిల్ యూ కెన్ బై అప్ టు 4000. టార్గెట్ వచ్చి 4500 నుంచి 600 దాకా ఛాన్స్ ఉంది. తర్వాత చూసుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇది గోద్రేజ్ కంపెనీ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది అంతకుముందు దాదాపు 2200 నుంచి ఫాల్ అయ్యి 1500 దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్రెజెంట్ 1800 ఆ రేంజ్‌లో ఉంది. ట్రెండ్ చాలా బాగుంది. వీక్లీ చార్ట్, పాజిటివ్ చార్ట్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. సో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఇంకా ఇంకొక 100 పాయింట్స్ తగ్గిన 1700 ఆ రేంజ్‌లో కూడా ఎంటర్ అవ్వండి. టార్గెట్ వచ్చి 2000 దాకా ఉంది. సో ప్రెజెంట్ 2000 టార్గెట్ దాకా కనపడుతుంది. ఎందుకంటే వీక్లీ చార్ట్ బాగా పాజిటివ్ వచ్చింది. అది సస్టైన్ అవుతుంది. ట్రెండ్ కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 5 కూడా మీకు కంప్లీట్ డిఫరెంట్ సెక్టార్స్‌లో ఇచ్చాను. బీఎస్‌సీ,
ఎంసీఎక్స్, ఎస్బీఐ బ్యాంకింగ్, హాల్ వచ్చి డిఫెన్స్, గోద్రేజ్ ప్రాపర్టీ వచ్చి కన్స్ట్రక్షన్. సో ఇదేంటంటే 5 డిఫరెంట్ కంపెనీస్. నెక్స్ట్ మినిమం ఒక 3 మంత్స్ టు 6 మంత్స్ మీరు కనుక హోల్డ్ చేసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.